రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీ లగ్జరీ విల్లా ప్లాట్స్ హైదరాబాద్ బెంగళూరు హైవే కి ఆనుకొని ఉన్న రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఫార్మా సిటీకి అతి సమీపంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావ సభ సంఘివలస సిద్ధం సభ వద్ద వినూత్నమైనటువంటి కార్టూన్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో కార్టూన్ని ఒక్కో విధంగా అభివర్ణిస్తూ ఇక్కడ ఒక పోస్టర్స్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కార్టూన్ పోస్టర్స్ అన్నీ కూడా శుభ్రంగా పగలగొడుతున్నటువంటి విజువల్స్ని ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీరంతా కూడా ఆ పోస్టర్స్ అన్నీ కూడా పగలగొట్టి ఎరగొడుతున్నటువంటి సిచ్యువేషన్ని ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో మనం చూడొచ్చు. 4 కార్టూన్ పోస్టర్స్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే పవన్ కళ్యాణ్ను పోలినటువంటి కార్టూన్స్ను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి కార్టూన్ ఏర్పాటు చేసి ఆ కార్టూన్కి బీజేపీ కండువాన్ని కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అభిమానులంతా కూడా ఇక్కడికి వచ్చిన వారంతా వాటన్నిటిని కూడా శుభ్రంగా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కార్టూన్స్ని శుభ్రంగా తొక్కి పడేస్తున్నటువంటి విజువల్స్ని ఆర్టీవీ స్క్రీన్పై మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక ఒక రకమైనటువంటి కక్షపూరితంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. వీరంతా ఆ కార్టూన్లపై కక్ష తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా కనపడతా ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ కార్టూన్లకు సంబంధించి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఒక పోస్టర్ను కూడా పంచిపెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రాకి గజ దొంగల అన్యాయం అనే పోస్టర్ని మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొదట ఒక జోకర్ను పోలినటువంటి ఒక కార్టూన్ని ఏర్పాటు చేశారు. ఈ జోకర్ను పోలినటువంటి కార్టూన్కి కాంగ్రెస్ గుర్తును కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కుట్రపూరితంగా రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్ర ప్రజలు కట్టిన రాజధాని హైదరాబాద్ను తెలంగాణకు లాగేసుకున్నారని చెప్పి ఇక్కడ రాసినటువంటి పరిస్థితి. అలా కిందకు వస్తే ఒక వ్యక్తి కార్టూన్ని ఇప్పుడు ప్రస్తుతం ఎరగొట్టినటువంటి కార్టూన్ చూస్తే కనుక కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్కు దక్కాల్సిన ప్రత్యేక హోదాను నిరాకరించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకున్నారని ఈ వ్యక్తి వద్ద రాసినటువంటి పరిస్థితి. అలాగే కిందకు వస్తే చంద్రబాబు నాయుడిని పోలినటువంటి కార్టూన్ వద్ద కుట్రపూరితంగా రాష్ట్ర విభజనకు అంగీకరించారు, రాష్ట్రంపై జరిగిన అన్యాయంపై పోరాడకుండా టీడీపీ మరో కుట్ర చేసింది. అలాగే కిందకు వస్తే పవన్ కళ్యాణ్ను పోలినటువంటి మరో కార్టూన్ కూడా ఉంది. కుట్రపూరితంగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన వారందరికీ మద్దతు తెలిపి ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి ఇలా ఈ పోస్టర్ను ముద్రించిన పోస్టర్ను ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా ఈ పాంప్లెట్ని పంచినారు. ఆంధ్ర కోసం ఒంటరిగా పోరాడుతున్నాడు ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పి ఈ పోస్టర్తో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా పాంప్లెట్స్ని పంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్టూన్ ఎవరైతే ఈ రాజకీయ నాయకుల్ని పోలినటువంటి ఈ కార్టూన్ ఉన్నాయో ఈ బొమ్మలన్నింటినీ కూడా పూర్తిగా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా ధ్వంసం చేసినటువంటి విజువల్స్ని మనం ఇప్పటి వరకు చూసాం. ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ పోస్టర్స్పై కక్ష తీర్చుకుని వాటిని శుభ్రంగా ధ్వంసం చేసి సభావేదిక వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినూత్నమైనటువంటి ప్రచారం చేస్తుంది. ఇక్కడ ఎవరైతే కార్టూన్లు ఏర్పాటు చేసినటువంటి ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడు అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, కాంగ్రెస్కి సంబంధించినటువంటి మరో వ్యక్తి, ఈ నలుగురు కూడా ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం చేశారు. వీరందరితో పోరాడుతున్నది ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే పోస్టర్తో పెద్ద ఎత్తున వినూత్నమైనటువంటి ప్రచారానికి అయితే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా ఈ పోస్టర్ ఒకసారి మనం చూడొచ్చు. ఇది పవన్ కళ్యాణ్ను పోలినటువంటి పోస్టర్. ఈ పోస్టర్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి విజువల్స్ని ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ వాటిని అడ్జస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పూర్తిగా తునాతునకలు అయిపోయాయని చెప్పాలి. ఈ కార్టూన్స్ అన్నీ కూడా దాదాపుగా
ఇప్పటివరకు వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తలు ఈ పోస్టర్ వద్దకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా వీటిని కొట్టడం కావచ్చు, అలాగే ఇక్కడ కిట్ బ్యాగ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా కిక్ చేయాలనుకుంటే కనుక ఈ కిట్ బ్యాగ్స్ మీద కొట్టడానికి ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా నేరుగా ఆ కార్టూన్ పోస్టర్స్ని పగలగొట్టి వారి కక్షను అయితే ఒక విధంగా తీర్చుకున్నారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి కార్టూన్లు ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఎవరైతే ఈ కార్టూన్లో ఉన్నటువంటి పోస్టర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీరంతా రాష్ట్రానికి అన్యాయం చేశారు. అన్యాయం చేస్తున్నటువంటి క్రమంలో ఏదైతే ఆ సందర్భం ఉందో ఆ సందర్భంలో వీరు కూడా భాగం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం అయితే స్పష్టంగా చేసిందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV సంగివలస నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.